అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. పెద్దవాళ్ళు ఏంటి, ఎందుకు దీవిస్తారు, ఎలా దీవిస్తారు, ఆ దీవెన ఫలిస్తుందా, ఫలిస్తే ఎలా ఫలిస్తుంది? నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. అదే పెద్దవాళ్ళ దగ్గర లేదు, మునుల దగ్గర లేదు, తపస్సు చేసేటువంటి వాళ్ళ దగ్గర చాలా శక్తి ఉంటుంది. ఈ శక్తి ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తారు. అలా బ్లెస్సింగ్స్ ఇవ్వడం మూలకంగా ఏం జరుగుతుంది అంటే, జనరల్గా ఎనర్జీ P8 ఇదిగో ఇక్కడ ఉంటుంది, ఇది పెరికార్డియం 8. అలాగే తీసుకొచ్చి నెత్తి మీద ఇలా పెడతారు. ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ DU20 అదే బ్రహ్మానందం ఉన్నటువంటి ఏరియా, ఆ ఏరియాలోకి ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఒకటి. రెండవది, అసలు బ్రహ్మానందం ఎందుకు ఉన్నది అంటే, సెలెస్టియల్ ఎనర్జీ బాడీలోకి ఎంటర్ అయ్యేది కూడా త్రూ బ్రహ్మానందం ఓన్లీ. కాబట్టి ఆ బ్రహ్మానందం ద్వారా సెలెస్టియల్ ఎనర్జీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అదేవిధంగా బ్లెస్సింగ్స్ వల్ల వంశాభివృద్ధిరస్తు అని కనుక దీవిస్తే వంశం అభివృద్ధి చెందుతుందని మన వాళ్ళ నమ్మకం. భారతీయ తత్వం అంటే అదే. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ది అప్లిఫ్ట్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఆ శక్తి ఉంటుంది. మీరు 10 మందిని బతికించండి. మీ చుట్టూ ఆరాని వేస్ట్ చేసుకోవద్దు. అదే కోపం వచ్చిందనుకోండి, మనిషికి ఆ శక్తి పోతుంది. అందుకే ముళ్ళు ఎవరైనా సరే శపిస్తే ఎమ్మటే పరిగెడతారు. ఎందుకని? ఆ పోయేటువంటి శక్తి, ఆ ముళ్ళు అలా శపించడం మూలకంగా వాళ్ళలో శక్తి పోతుంది. ఆ శక్తిని మళ్ళీ అక్వైర్ చేసుకోకపోతే ఆ మునిని ఈ సొసైటీలో ఎవరు కూడా లెక్క చేయరు. అందుకని మళ్ళీ వాళ్ళు అడవులకు వెళ్ళి తపస్సు చేసుకొని మళ్ళీ ఆ శక్తిని ఎక్వైర్ చేసుకొని, అంటే బాడీని పొటెంటైజ్ చేసుకొని మళ్ళీ పబ్లిక్లోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో ఫుల్గా మీకు ఎప్పుడు ఎనర్జీ ఉండేటట్టుగా మీరు చూసుకోండి. ఆ ఎనర్జీ 10 మందికి ఉపయోగపడేట్టుగా చూసుకోండి. జై హింద్.